మిత్రులందరికీ నమస్తే. ఈరోజు మనకు మహేంద్ర ఆల్ఫా BS6 హైదరాబాద్ నుండి సేల్‌కి రావడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి సింగిల్ హ్యాండ్ వెహికల్. కాబట్టి చాలా నీట్‌గా మెయింటెనెన్స్ అయితే చేశారు. మనం ఫస్టు వెహికల్ మొత్తం చూసుకుందాం. విండ్‌షీల్డ్ చూసినట్టయితే ఎలాంటి క్రాక్స్ గానీ, ఏ విధంగా పగుళ్ళు గానీ ఏది లేదు. విండ్‌షీల్డ్ కూడా చాలా సూపర్‌గా ఉంది. అంటే గ్లాస్. దాంతో పాటుగా డోర్ గూడంగా చానా డోర్ గ్లాసెస్ గానీ, డోర్స్ గానీ అంత పర్ఫెక్ట్‌గా ఉంది. ఇప్పుడు బాడీ మనం చూసుకున్నట్టయితే బాడీ వచ్చేసి మనకు హైదరాబాద్‌లో ఇది కార్గో వెహికల్. కార్గోకి యూజ్ చేయడం జరిగింది. అంటే పార్సెల్స్ ఒక షాప్‌లో నుండి పార్సెల్స్ కార్గోకు నవత ట్రాన్స్‌పోర్ట్ ఆ విధంగా ట్రాన్స్‌పోర్ట్‌కు ఏ ఎయడానికి యూజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ బండికి ఎక్స్‌ట్రా డోర్ గూడా ఉంటుంది. మీరు చూడండి. ఎక్స్‌ట్రా డోర్ గూడా ఉంటుంది. ఎందుకంటే పార్సెల్స్ బాక్సులు చిన్నగుంటాయి కాబట్టి పడిపోకుండా ఈ డోర్ గూడంగా ఏయించడం జరిగింది. అదేవిధంగా కాలు పెట్టుకోవడానికి కూడా కాలు పెట్టి పైకి ఎక్కడానికి కూడా ఒక చిన్నది రాడ్ అయితే ఇచ్చాడు. దాంతో పాటుగా ఇంజన్ చూడండి చాలా నీట్ కండిషన్‌లో ఉంది. ఎందుకంటే ఇది హెవీ వెయిట్ అయితే బండి దగ్గర కొట్టలేదు. ఈ బండి ఇంజన్ అయితే సీల్ ఇంజన్. గేర్ బాక్స్ అయితే ఒకసారి ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా చూడండి లోపల గుణంగా కలర్ కలర్ ఎయడం జరిగింది. లోపల బాడీకి మొత్తం కలర్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ టైర్స్ విషయానికొస్తే టైర్స్ గుణంగా హెవీగా నడిపినా కూడా ఒక 6 మంత్స్ వరకు హ్యాపీగా నడుపుకోవచ్చు. టైర్స్ కూడా మంచి గ్రిప్‌లోనే ఉన్నాయి టైర్సు. ఇప్పుడు వెహికల్ లోపల చూద్దాం. మన బాడీ చూసుకున్నట్టయితే ఏ విధమైన డెంట్స్ అయితే లేదు. ముందల సైడ్ మాత్రం ఒక చిన్న డెంట్ అయితే ఉంది. అది కూడా పెద్దగా కనిపించదు. వెహికల్ క్యాబిన్ లోపల చూసినట్టయితే మనకు క్యాబిన్‌లో ఒక పరదా మాదిరిగా ఒకటి ఇచ్చాడు. ఎందుకంటే అతను గూగుల్ మ్యాప్ ఆ విధంగా పెట్టుకొని ఇంతకుముందు నడిపాడు. సీట్ కవర్స్ చూసినట్టయితే కొద్దిగా లైట్‌గా చినిగి ఉన్నాయి. కాబట్టి సీట్ కవర్స్ చేంజ్ చేసుకోవడమే బెటరు. డాష్ బోర్డ్ కానివ్వండి, గ్లాస్ కానివ్వండి, చూడండి రీడింగ్ గ్లాస్ కానివ్వండి, చాలా నీట్‌గా అయితే మెయింటెనెన్స్ చేయడం జరిగింది. సింగిల్ హ్యాండ్ వెహికల్ కాబట్టి ఇంత నీట్‌గా మెయింటెనెన్స్ ఉంది. చూడండి ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి 1,14,00,000 కిలోమీటర్స్ అయితే ఉంది. బ్యాటరీ గుణంగా 6 మంత్స్ బ్యాక్ బ్యాటరీ కూడా చేంజ్ చేయడం జరిగింది. కాబట్టి బ్యాటరీ అయితే ఏ విధంగా ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇక్కడ చూడండి చూసినట్లయితే స్టెఫ్నీతో పాటు మనకు జాక్ కూడా ఇవ్వడం జరిగింది. అది తిప్పే జాక్ హైడ్రాలిక్ కాదు. వెహికల్ అయితే మొత్తానికైతే చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. ఇప్పుడు మనం ఇంజన్ కండిషన్ ఒకసారి చూద్దాం. వెహికల్ ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది. వైబ్రేటింగ్ కూడా ఎక్కువ లేదు. మెయిన్‌గా కప్లర్స్ అన్నీ పోయేది వైబ్రేటింగ్ వల్లనే. కాకపోతే వైబ్రేటింగ్ కూడా ఎక్కువ లేదు. కాకపోతే వైబ్రేటింగ్ లేకపోయినా కూడా మన కప్లర్స్ కొన్ని సార్లు ఖరాబ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ వెహికల్ యొక్క ప్రైజు, ఆర్‌సీ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను. ఈ వెహికల్ ఓనర్ మన సబ్స్క్రైబరు. ఇంతకుముందుకు మనం కప్లర్స్ కూడా సెండ్ చేయడం జరిగింది సెప్టెంబర్ 5, 2024లో. ఇక ఈ వెహికల్ విషయానికొస్తే ఈ వెహికల్ 21 మోడల్. దానికి ఇన్సూరెన్స్ ఫిట్‌నెస్ ఇంకొక 2 మంత్స్ వరకు ఉంటుంది. ఓనర్ కొటేషన్ చేస్తున్న ప్రైస్ అయితే 1,35,000 1,35,000 అయితే ఓనర్ అయితే కొటేషన్ చేస్తున్న ప్రైస్. ఫిక్స్డ్ అయితే ఉండదు. బార్గెనింగ్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే ఈ వీడియో కింద నేను నెంబర్ ఇస్తున్నాను. ఓనర్ నెంబర్. అతనికి కాల్ చేసి మీరు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ చందానగర్ నగర్ రాజీవ్ గృహాలపై దగ్గర అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే దయచేసి కాల్ చేయండి. ఈ వెహికల్ అమ్మడానికి మెయిన్ రీజన్ వచ్చేసి తనకి కొంచెం సర్జరీ ఏదో అయ్యిందంట. దానికోసం అనేసి ఈ వెహికల్ అయితే ఇప్పుడు నడపలేను కాబట్టి అమ్మేస్తున్నానని చెప్తున్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఇకపై మీతో ఉన్న ఆటోస్ కూడా ఏమన్నా ఉంటే ఇట్లా నీట్‌గా వీడియో తీసి నాకు పంపిస్తే ఈ విధంగా ప్రమోట్ చేస్తాను. ఓకే.